ఇదిగోటి దాన్ని అమ్మేసుకుంటే అంతటితో పనైపోయిందనుకుంటున్నావా? అరే ఏంటి నీ వాగుడు? అమ్మేసి డబ్బులు తీసేసుకుంటే ఏమవుతుందో ఏమో మనకెందుకు. ఏంటన్నయ్యా చడి చప్పుడు లేకుండా మా అమ్మాయి సుగుణని అమ్మేద్దామనుకుంటున్నావా నువ్వు? అబ్బే అది కాదు వదినా. నువ్వు ఉండవే, ఎందుకు మధ్యలో మాట్లాడతావు? చెప్పు చెల్లెమ్మా. ఆయన పొద్దున్నే వచ్చి అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నావేంటి? నీ ఉద్దేశం ఏంటన్నయ్యా? నువ్వు ఆ దొరసానమ్మ కలిసి మొన్న జరిగిన ఆ ఉత్సవంలో మా అమ్మాయిని అమ్మేయటానికి పథకం వేశారు కదా? ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, సుగుణ నేను కన్న కూతురు, నా కూతురు. అది పుట్టినప్పటి నుంచి కొంచెం కొంచెంగా పెంచి పెద్ద చేశాను. భవిష్యత్తు కలలు కంటే సుగుణైనా కనాలి, లేదా నేనైనా కనాలి. ఇదిగో చెల్లెమ్మా, ఒక్కటి మాత్రం నిజం. నీ కూతురు సుగుణ నీలాంటి నాట్యగత్య కడుపున పుట్టింది. నాట్యగత్య అన్న తర్వాత నాట్యం చేయడం, అమ్ముడుపోవడం దాని తలరాత. అది గనక అలా చేయనట్లయితే సర్వనాశనం కాక తప్పదు. నీ సుగుణ మాత్రమే కాకుండా దాంతో పాటు ఈ కుటుంబం కూడా నాశనం కావాలా? అదేనా నువ్వు కోరుకునేది? నీ కూతురు అని అంటున్నావే, అయితే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జోలపాటు పడుకో. నేను చూస్తాను దాన్ని కళ్ళ ఎలా నెరవేరుస్తావో. నేను నెరవేరుస్తాను. అందుకు నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా నేను దాని కళలు నెరవేర్చి తీరుతాను. నా కడుపున పుట్టిన కూతురు గౌరవంగా బతకాలని మొత్తం లోకానికి ఎదురు తిరిగినప్పుడు నేను దానికి తోడు నిలబడతాను. అంటే ఈ కుటుంబం పట్ల నీకు ఏ బాధ్యత లేదంటావా? అయితే నువ్వు అదంతా మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలేదు చెల్లెమ్మా. నేనేం చేసిన కుటుంబంలో అందరి కోసం చేశాను, అంతేగాని నా స్వార్థం కోసం కాదు. పెద్ద కబుర్లు చెబుతున్నావు. నేను మాట చెప్పనా వదినా? కుటుంబం కంటే ముఖ్యమైనది ఏది కాదు. మా టింకిల్ గనక ఇప్పటికంటే ఇంకో 5 ఏళ్లు పెద్దదై ఉంటే ఈ మొత్తం కుటుంబాన్ని అది ఒంటరిగా పోషించి ఉండేది. విన్నావుగా? అలాగా అన్నయ్య? నువ్వు నాకు బాధ్యత గురించి చెప్తున్నావా? నువ్వు ఇంతవరకు నేను ఎలాంటి బాధ్యత నిర్వర్తించలేదో చెప్పు. నా బతుకుని, ఆడుకోవాల్సిన నా బాల్యాన్ని, నా కలలన్నిటినీ అన్ని కాదనుకొని ఈ కుటుంబం కోసం సంపాదించాను నేను. నా జీవితం చీకటిలోనే ఉండిపోవచ్చు, కానీ ఈ కుటుంబానికి నేను మాత్రం పౌర్ణమి వెలుగు అందిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వేమో నా కూతురు సంతోషాలన్నీ పోగొట్టాలనుకుంటున్నావా? అంతేనా? నా బాధ్యత కేవలం నా కుటుంబం వరకే కాదు, నా కూతురి సుగుణ మీద కూడా ఉంది. కన్ను మూస్తున్న మా అమ్మకి నేను మాటిచ్చాను, ఈ కుటుంబం బాధ్యత నాదని. ఒక కూతురిగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాను, ఒక తల్లిగా కూడా నిర్వర్తిస్తున్నాను. అరే నేను చెప్పేది కొంచెమైనా అర్థం చేసుకుంటావా లేదా? ఆపిక చాలు. ఎందుకు పొద్దున్నే ఇంట్లో గొడవ సృష్టిస్తున్నావు? అన్నయ్య, కోపగించకుండా ప్రశాంతంగా ఉండు. చాలా ఊరుకరా. ఇదిగో చెల్లమ్మా, మీ సుగుణ మొహం గాని, ఇంట్లో ఏ పిల్ల మొహం గాని చూసే నాదుడే లేకుండా పోతాడు. ఈ కన్నయ్య కలలు కట్టున్నాడే, వాడి కూతురు పుట్టి ఏదో ఉద్ధరిస్తుందని అదంతా ఎంత మాత్రం జరగదు. అది ఇల్లు తిరిగి అడుక్కోవాల్సిందే. అది పుట్టడానికి ముందే ఇంటికి అరిష్టం పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అరే అయ్యగారు రావటం మాట అలా ఉంచు చెల్లమ్మా. ఈ ఊళ్ళో ఉన్న ఒక పురుగు కూడా కన్నెత్తి మన ఇంటి వంక చూడబోదు. ఇప్పుడైనా సుగుణని దారిలో పెట్టి చెల్లమ్మా. అరే నేడే రేపు నా బతుకు బూడిదైపోయినా పర్వాలేదు, మీకోసం సుగుణని దారిలో పెట్టుకోండి.
ఈ ఫైల్ని రంగడి జమీందారికి ఇచ్చేయి. 1-2 రోజుల్లో నేనే వచ్చి ఆయన్ని కలుస్తానని చెప్పు. ఐ స్వేర్, నేను ఇంతవరకు ఇంత ఘోరమైన కూర తినలేదు. చాలా మంది ఆకలితో చచ్చిపోతారు కానీ నిజం చెప్తున్నాను, నేను మాత్రం ఇలాంటివి టేస్ట్ చేసి చనిపోతారు. అది కాపు, నీకు నచ్చకపోతే ఊరుకో, అంతేగాని ఏం మాట్లాడుకో. అంకుల్, నేను మొదటిసారిగా నా చేతులతో ఈ కూరను వండాను. చపాతీలు కూడా తీసుకొచ్చాను, కొంచెం టేస్ట్ చూసి చెప్పండి అంకుల్. ఏది ఇలా ఇవ్వు, తప్పకుండా భలేదానివే. అది ఏంటి మావయ్య? నీ నోటికి రుచి పచ్చి చచ్చిపోయినట్టుంది. ఏంటి ఈ కూర బాలేదా? చాలా దారుణంగా ఉంది. తీసుకో తల్లి. నేను కూడా అదే చెప్పాను, నువ్వు వండినవన్నీ తీసుకెళ్లి బయట పారేయమని. పొరపాటున ఇది ఎవరైనా తిన్నారంటే పాపం అమృత హత్య నేరం కింద జైలుకి వెళ్లాల్సిందే. అర్ర ఏడోకు వద్దు. నా మాట విను, నేనేదో జోక్ చేశానంతే. ఏదో అలా అన్నాను కానీ ఈ కూర మాత్రం నిజంగానే చాలా బాగుంది. అది నువ్వు కూడా ఒప్పుకోరా. అరే ఒప్పుకోరా బాబు, లేదంటే జీవితాంతం నీకు ఇలాంటి ఘోరమైన వంటకమే చేసి పెడుతూ ఉంటుంది. చెప్పు. సరే బాబు, చాలా గొప్ప కూర వండింది. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ కూర తను ఒంటరిగా చేస్తుండదు, అమ్మమ్మ కూడా తప్పకుండా సాయం చేస్తుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, అదేం కాదు. ఈ కూర స్వయంగా నేనొక్కదాన్నే చేశాను. అంకుల్, అదే ఆ సుగుణుంది కదా, తనే ఎలా వండాలో చెప్పింది నాకు. తనే ఆ రోజు నేను తనతో ఫోటోల కోసం వెళ్ళాను కదా, ఆ రోజే చెప్పింది. పాపం, ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో అసలు తినడానికి ఏమన్నా ఉన్నాయో లేదో. నాకు వాళ్ళు ఇష్టం లేదని తెలిసినా ఈ ఇంట్లో వాళ్ళ ప్రసక్తి ఎందుకు తీసుకొస్తారు? అది అది మనసంతా విషపూరితం చేసుకోకు. దానివల్ల వేరొకరు నష్టపోరు, కానీ నీ జీవితంలో మాత్రం సుఖ సంతోషాలనేవి లేకుండా పోతాయి. మావయ్య, ఇదంతా నా అంతా నేనుగా నింపుకున్న విషయం కాదు. నేను ద్వేషిస్తున్న వాళ్ళే చుక్కలు చుక్కలుగా ఈ విషయాన్ని నాలో నింపారు. అంకుల్, గతంలో ఆదికి అతని కుటుంబానికి ఏం జరిగిందో నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను అంకుల్, నా ఉద్దేశంలో ఇది చాలా పాతకాలపు గాయం. ఈ పాత గాయం మాని మచ్చలే ఉంటాయనుకున్నాను. అయినా అసలు నేను సుగుణ ప్రసక్తి తీసుకురాకుండా ఉండాల్సింది. కూర్చో. అమృత, నువ్వు సుగుణ గురించి ఎత్తావు అంటే నువ్వు సుగుణ గురించి పట్టించుకుంటున్నావని అర్థం. నిజానికి నా ఉద్దేశంలో మనిషి అనేవాడు తనకేదనిపిస్తుందో అది బయటికి చెప్పడమే మంచిది. మనమే రాళం కాదుగా. మనసులో ఉన్నమాట బయటికి చెప్పేయటమే మంచిది. సుగుణ కూడా అదేగా చేసింది. కానీ తనకి శిక్ష పడిందిగా. అమృత, మా నాన్నగారు నాకు విషయం చెప్పేవారు. జీవితంలో ఏ మనిషి అయినా భయపడితే
ఆగిపోయినట్టే అర్థమని. జీవితం అక్కడితో ముందుకు సాగదు, అక్కడే ఆగిపోతుందట. ముందుకెడితే ఎలాంటి మలుపు మనకు ఎదురవుతుందో అన్న భయం నడక సాగనివదట. ఆ సుగుణ గురించి నాకు తెలిసినంతవరకు తాను ఏ మలుపు గురించి లెక్క చేసే మనిషి కాదు. తనెప్పుడూ గమ్యమే ముఖ్యంగా భావిస్తుంది. భయంతో ఆగిపోయే రకం కాదా పిల్ల. తనెప్పుడూ నగరానికి వెళ్ళాలనే అంటూ ఉంటుంది. తన పట్టుదల ఎలాంటిదంటే తను గనక నిజంగా వెళ్ళలేకపోతే నగరాన్ని ఇక్కడికి తీసుకొచ్చేయగలదు. ఏమైంది? అయ్యగారు, ఆ కాగితాలు ఇక్కడే ఉండిపోయాయి. సరేగాని నేను సుగుణ గురించి వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోమన్నాను కదా, ఏమైందా విషయం? నీకు గనక నీ ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే ఈ క్షణం నుంచి నువ్వు ఆ పిల్ల ప్రసక్తి తీసుకుని రాకూడదు. అలాగే ఆ పిల్ల గురించి త్రివిక్రమ గారి ముందు నువ్వు ప్రస్తావించకూడదు. అరే, తెలుసుకున్నావా లేదా? అయ్యగారు, అది అసలు ఏం తెలుసుకున్నావేంటో చెప్పచ్చుగా. అయ్యగారు, అయ్యగారు క్షమించండి, చేయి జారిపోయింది. అయ్యగారు, నాకు తెలియదండి, పొరపాటైపోయింది, నన్ను మన్నించండి అయ్యగారు. పైకిలే, మన్నించండి అయ్యా. పైకిలే, చెప్పేది నీకే, పైకిలే. అసలేం జరిగిందో చెప్పు. అయ్యగారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దొరగారు వేసిన శిక్ష వల్ల ఊళ్ళో అంతా వాళ్ళని వెలేశారు. వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా తీసేశారు. తినడానికి కనీసం ఒక మెతుకు కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్లేవాళ్ళు నోరు విప్పి మాట్లాడకపోగా పలకరించినా పట్టించుకోవడం లేదు. వస్తానయ్యా. అంకుల్, మీరు సుగుణకి ఆమె ఫ్యామిలీకి ఎలాంటి సహాయం చేయలేరా? ఇదిగో చంప, ఇప్పుడిక మనమే సాయం చేసుకోవాలి. మన కోసం ఆకాశం నుంచి కాసులు రాలబోవు. సుగుణ, పని చూస్తే కష్టమేం కాదు, కానీ అందులో కూడా ప్రమాదం ఎక్కువే. అయితే ప్రమాదమో నీ కుటుంబమో ఏది ముఖ్యమో తేల్చుకో. సునంద అమ్మగారి ఇంట్లో ఏడాదికి సరిపడా ఊరగాయ పెడుతున్నారు. ఇంతమంది మధ్య ఎవ్వరూ కనుక్కోరు. అవును, అది నిజమేలే. కానీ సుగుణ, దొరికితే మాత్రం దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యాలంతే. ఏ సుగుణ, ఏంటి? నాకేమో ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఏంటి? అయ్యో, ఏం చేస్తున్నావే నువ్వు? ఆగవే, చంపాస్లు ఇదంతా ఏంటి? చెప్తాను. అయ్యో, దీనివల్ల నీ మొహం ఎవరికీ కనిపించదు. అప్పుడు నువ్వు ఎవరు గుర్తుపట్టలేరు. చంపా, ఇలా ముసుగేసుకుని ఆ ఇంటి కోడలైనా ఉంటారు, లేదంటే దొంగైనా ఉంటారు. మనం ఆ రెండూ కాదు. ఏదో కష్టపడి పని చేయబోతున్నాం, అందుకు మొహం దాచుకోవడం ఎందుకు? మాట్లాడుకు, నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. అరే మినీ, నువ్వా? రారా. అమ్మా టింకల్, ఎవరొచ్చారో చూడు. తల్లి టింకల్. మిన్నీ, నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని. నేను ఇప్పుడే చెప్పులేసుకొని వస్తాను. సరే, ఏం ఆట ఆడుకుందాం? గవ్వలాట లేక దాగుడు మూతలా? అరే, ఆడుకోటానికి బయటికెళ్తున్నావా? బయట ఎండ మండిపోతుంది, మాడిపోతావేమో. రా లోపలికి రా. అమ్మా, ఎండా గిండా అని గోల చేయకు. వచ్చిన పిల్ల వెళ్ళిపోతుంది. మినీ, నువ్వు లోపలికొచ్చో, నేను ఇప్పుడే చెప్పులేసుకొని వస్తాను, సరేనా? ఏ టింకల్, నేను నీతో ఆడుకోవడానికి రాలేదు, నీ జడ క్లిప్పులు ఇవ్వడానికి వచ్చాను.
అదేంటి మిన్ని, నేను ఆ క్లిప్పులు నీ దగ్గరే ఉంచుకోమన్నాను కదా, తిరిగెందుకు ఇచ్చేస్తున్నావు? మా అమ్మే తిరిగిచ్చేయమని చెప్పింది, లేదంటే చితక్ కొట్టేస్తానంది. మినీ, మినీ, అమ్మా, మినీ కూడా వెళ్ళిపోయింది. నాతో ఎవరు ఆడుకోవడం లేదు. టింకల్, ఏదో 4 రోజులేనమ్మా. ఆ తర్వాత అన్నీ మామూలైపోతాయి. అప్పుడు నీతో ఆడుకోవడానికి అందరూ వస్తారు. నా మాట నమ్ము. ఏమిటొదినా ఇది? మా అమ్మాయికి కూడా మీ అమ్మాయిలాగే లేనిపోని ఆశలు కల్పిస్తున్నావా?